ఆన్సర్స్ ఏంటి ఫ్యాక్ట్స్ 37 lakhs రైట్. ఇంకా అందరికి ఒకే ఆన్సర్ వచ్చిందా? దీన్నే మాస్ కాపీ అంటారు. వీళ్ళు చెప్తారు చూడండి, ఎంత వస్తుందని చెప్పాలి. టూ రైట్. ఇంకా 70 టూ ఓకే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ రాంగ్ వస్తుంది లేదా రైట్ వస్తుంది. ఎక్కువ ఛాన్సెస్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నువ్వు రైట్ చెప్తేనే ఆన్సర్ చెప్తావు అంటే ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ సెలెక్ట్ అవ్వు. నువ్వు రైట్ ఆన్సర్ అయితేనే నేను చెప్తాను, నాకు వస్తేనే ఎగ్జామ్కి వెళ్తాను అనే పని పెట్టుకుంటే నువ్వు ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా జరిగింది తెలిసి ఎగ్జామ్ సెంటర్ కూడా వెళ్ళలేవమ్మా. 100% నాకు వస్తేనే నేను ఎగ్జామ్ హాల్కి వెళ్తాను, ఎందుకంటే నేను 100%, నేను 98% ఇట్లా కాదు. రైటో రాంగో నేను కమ్యూనికేట్ చేస్తాను, నేర్చుకుంటాను. ఇక్కడ నుంచి అదే ఉంటుంది లైఫ్ మొత్తం. 10th క్లాస్లో టౌన్ ఫస్ట్ లేదా 98 వస్తేనే లైఫ్, ఇంటర్లో అసలు 90% వస్తేనే లైఫ్, లేకపోతే లేదు. ఫౌండేషను రాస్తే పాసు, ఇంటర్ చూపించు నాకు. 100% వస్తేనే ఎగ్జామ్కి వెళ్ళు, ఎప్పుడు వెళ్తావు నేను చూస్తాను. బుక్లో ఉన్నదంతా 100% నీకు వస్తేనే ఎగ్జామ్కి వెళ్ళు, ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్తావు నేను చూస్తాను. వెళ్ళవు. ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది. బుక్లో కొంత రాసాం, ఇన్స్టిట్యూట్ బుక్లోనే కొంతే రాసాం, మొత్తం రాయలేకపోయాం. ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్. నువ్వు దానికి తెగ ఫీల్ అయిపోయి నేను చెప్తే రైట్ అవ్వాలి, నేను ఆన్సర్ చెప్తే రైట్ అవ్వాలి, రాంగ్ అయితే నేను తట్టుకోలేను, అయిపోతాను పట్టు, ఇంకా ఇవన్నీ తీసే మెంటల్గా. ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్. ఇక్కడ ఎందుకు పుట్టామంటే డైలీ లర్న్, ఏదో ఒకటి నేర్చుకోవడానికి. డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటావు అమ్మ, చూడు నువ్వు. అందుకనే పద్ధతిగా చెప్తున్నా, ఆన్సర్ చెప్పు, లేకపోతే బయటికి చేస్తా. హోంవర్క్ ఇచ్చా కదా, నువ్వు చెప్పమ్మా ఆన్సర్స్. ఎయిట్. నెక్స్ట్ చెప్పాలిగా, మాట్లాడకపోయినా బయటికి రాస్తా. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? కమ్యూనికేషన్ లేకపోతే బయటికి రాస్తా. టార్గెట్ అకాడమీ బయట చెప్పామంటే కమ్యూనికేషన్ ఎక్సలెంట్ ఉండాలి అసలు. ఎందుకంటే ఈ క్లాస్ మొత్తంలో హై అండ్ ఇంట్రోవర్ట్ నేనమ్మా. బయట చూడండి అన్న, అసలు మా అబ్బాయి మాట్లాడతాడా అసలు అనేది రేంజ్లో ఉంటుంది. బయటకు వెళ్తే అసలు మ్యాక్సిమం ఎవరితో మాట్లాడిన, అసలు మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరితో మాట్లాడిన, అసలు మాట్లాడంటే భయం. అసలు అది ఆన్ ది పర్పస్ వర్క్ ప్రొఫెషన్కి వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్. ఎప్పుడు ఆపుతాడు, ఎప్పుడు మాట్లాడటం ఆపుతాడు అనే రేంజ్లో ఉంటుంది. యూ హ్యావ్ టు. 3 ఓకే. ఫస్ట్ 1, 4th 1. ఇంకెవరు మిస్ అయ్యారు? నువ్వు రాలా, రెగ్యులర్ రాలేదనుకో నేను మీ ఇంటికి వెళ్ళి కూర్చుంటా, మీ ఇంట్లో ఉంటాను నువ్వు వచ్చేవరకు. ఓకేనా? ఏమైనా రావాల్సిందే. ఆన్సర్ తెలియదు కదా, కూర్చోమ్మా. ఎప్పుడు చేస్తావు? సరే కూర్చో. కొత్త అమ్మాయి పేరు చెప్పమ్మా, గుర్తుపెట్టుకుంటా. ఈరోజు నీ పేరు గుర్తుపెట్టుకుంటా. రాజేశ్వరి. నీ పేరు నేను చెప్తాను నాకు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో, నేను గుర్తు చేసుకుంటాను. నాకు వెళ్తా వస్తుంది, నేను చెప్తాను నాకు. నీ పేరు నేను సేవ్ చేసుకున్నా, తర్వాత చెప్తాలేమ్మా. గుర్తొస్తుంది నాకు, ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది. సరే చెప్పు. చరిత, రైట్. వాళ్ళ ఫాదర్ నెంబర్ సేవ్ చేసుకున్నాను యాక్చువల్లీ నేను, చరిత ఫాదర్ అని చెప్పేసి. అమ్మ నువ్వు ఆన్సర్ చూడమ్మా, అమ్మాయి సిగ్గుపడుతుంది, చెప్పు. ఓయ్ ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. సరేలే, పక్కన అమ్మాయి కొంచెంసేపు అయితే 8 చేసేలా ఉంది.
ఇది కదా ఆన్సర్ అంటే 1,66,00,000. అట్లా ఉండాలి ఆన్సర్లు అంటే. నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పావా, నువ్వు చెప్పావా లాస్ట్. ఆ మధ్యలో అమ్మాయి చెప్పాల్సిందే. నువ్వు చెప్పమ్మా. అన్నింటిని యావరేజ్ చేయను అన్న. పక్కన చెప్పు చెప్పు, ఏముంది చెప్పమ్మా అక్కడ. 2 crores 18 lakhs ఉంటుంది, 1000 కాదు. 20 సర్లే. బ్యాచ్ అయిపోయేలోపు అందరికంటే ఎక్కువ గొడవ చేసే అమ్మాయి నా అమ్మాయిని చేసేస్తాను. ఓకేనా? నేను చేస్తానమ్మా. మీ మీద అస్సలు నమ్మకం. మేబీ రైట్ ఆన్సర్ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఫస్ట్ పాయింట్, సార్ ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయను, మొత్తం యాడ్ చేసేసాయి. ఎంత వచ్చింది యాడ్ చేస్తే? ఎంత వచ్చింది యాడ్ చేస్తే చెప్పాలి అందరికి. 3 crore. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా చదివి ఏది నార్మల్ ఇన్కమ్, ఏది స్పెషల్ ఇన్కమ్ ఐడెంటిఫై చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నార్మల్ ఇన్కమ్, ఏది స్పెషల్ ఇన్కమ్, యూ షుడ్ మార్క్ ఇట్. ఎగ్జామ్ హాల్కి పెన్సిల్ తీసుకెళ్ళు, మార్క్ చేయి. సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112, is it the normal income or special income? If you are marking it is a special income, percentage కూడా రాసుకో పక్కన పెన్సిల్. రైట్. సో I am marking it as a special income at the rate of 20%. Is it right? Salary? So no need to write any percentage because it is a normal slab rate. Next one. Next one. Next one. Special income at the rate of 10%, but you need to minus 1 lakh. Next one. Next one. Next one. అయిపోయింది. ఇక్కడే సగం అనాలిసిస్ అయిపోయింది. లెట్ us start. టోటల్ ఇన్కమ్ ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత మీరు రాసుకోండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, అంటే స్పీడ్గానే రాస్తాను నేను. హెడ్డింగ్స్ అవన్నీ పెట్టట్లేదమ్మా, ఎంసీక్యూ లాగా కాబట్టి కొంత డీటెయిల్ చేస్తాను. ఫస్ట్ నార్మల్ ఇన్కమ్ ఎంత, స్పెషల్ ఇన్కమ్ ఎంత డివైడ్ చేసుకోవాలి. సో నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్ ఎంత మ్యాచ్ చేయండి. 10 plus 88, 88 plus 1, 3 crores. Exactly 3 crores. Super. 87 lakhs. Okay na? First calculate tax on normal income. 12,500. ఎట్లా అందరికి ఒకటే? How is it possible? అలా అందరికి ఒకే ఆన్సర్ వచ్చింది, అది రైట్ ఆన్సర్ అయితే దట్ క్రెడిట్ గోస్ టు, అది గట్టిగా చెప్పండి అమ్మా స్టూడెంట్సా, మీ హార్డ్ వర్కా. యాక్చువల్లీ మీకు బాగా ర్యాంక్ వచ్చింది అనుకోండి అమ్మా, మంచి ర్యాంక్ వచ్చింది, బాగా పాస్ అయితే ఏం చెప్తారు? ర్యాంక్ వస్తే ఏం చెప్తారు? నేను కష్టపడి చదువుకున్నా, నేను గట్టిగా చదువుకున్నా, నేను చదువుకున్నా అని చెప్తారు. అదే ఫెయిల్ అయితే అక్కడెక్కడో చదివాను ఏం చెప్తారా బాబా. పాస్ అయితే ర్యాంక్ వస్తేనేమో క్రెడిట్ మొత్తం ఎవరికి ఇచ్చుకుంటారమ్మా? మీకు లాస్ట్లో ఏదో చెప్పాలి కదా. సర్లే ఆయన ఎవరో చెప్పాడులే, అట్లా క్రెడిట్ గోస్ టు మీ. కనీసం క్లాస్లో అయినా నా పేరు చెప్పండి అమ్మా. మరి చెప్పండి, స్లాబ్ ఇక్కడ నార్మల్ ఇన్కమ్ ఎంత? 3 crores. ఓకేనా? 0 to 2,50,000. 2,50,000. 0%, 0. 2,52,000. 5 lakhs. 2,50,000. 5%, 12,500. 5 lakhs to 10 lakhs. 5 lakhs. 20%, 1 lakh. Above
10 lakhs. 2 lakh కాదు, 2 crore 90 lakhs. This is A. Calculation of tax on special incomes. Particulars చెప్పాలి. Amount, rate, tax. ఒక్కొక్కటి చెప్పండి అమ్మా, 1 by 1. First, long term capital gain under section 35 lakhs. Rate percentage 7. Number 2, amount, inner column amount 20 minus exempted. Outer column Mm. 12 lakhs. 3 lakh 60,000. ఎంత? 18 lakhs 15. దిస్ ఇస్ బి. ఇంకొక వర్కింగ్ నోట్ కూడా చేయాలి కంపల్సరీ. క్యాలిక్యులేషన్ ఆఫ్, ఇది వర్కింగ్ నోట్ చేయాలి, డైరెక్ట్గా చేయకూడదు. ఎందుకు? స్పెషల్ ఇన్కమ్ ఉంది, స్పెషల్ ఇన్కమ్ కాదు, అన్ని స్పెషల్ ఇన్కమ్స్కి అది చేయలేదమ్మా. ఓన్లీ 4 స్పెషల్ ఇన్కమ్స్కే సపరేట్ చేశాను సర్చార్జ్లో. ఏంటి ఆ 4 స్పెషల్ ఇన్కమ్స్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A, డివిడెండ్. ఈ 4లో ఏమన్నా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఉన్నాయా? ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఆ 2ని సపరేట్ చేయాలి సర్చార్జ్ దగ్గర. సర్చార్జ్ దగ్గర ఆ 2ని సపరేట్ చేయాలి. ఫస్ట్ రేట్ ఐడెంటిఫై చేయాలి. సర్చార్జ్ రేట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏం ఐడెంటిఫై సర్చార్జ్ రేట్. సర్చార్జ్ రేట్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మ్యాపింగ్ టోటల్ ఇన్కమ్ అన్ని 2 crores కంటే ఎక్కువ ఉంది కాబట్టి డివిజన్ ఉండాలా అవసరం లేదా? ఉండాలి. ఏంటి ఆ డివిజన్ అంటే స్పెసిఫిక్. స్పెషల్ అనట్లేదు నేను, స్పెసిఫిక్ అంటున్నాను. ఎందుకంటే స్పెషల్ అంటే అన్నీ వచ్చేస్తాయి, అందులోనూ స్పెసిఫిక్. ఆ స్పెషల్లో ఇంకా కొన్ని కాబట్టి స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏంటి? 4 ఇన్కమ్స్లో ఏమన్నా ఉన్నాయా? అండ్ సార్ రిమైనింగ్ ఇన్కమ్స్, స్పెసిఫిక్ ఇన్కమ్స్ టోటల్ ఇన్కమ్స్ చెప్పండి, ట్యాక్స్ కాదు. స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఎంతమ్మా? 35 lakhs ప్లస్ 20 lakhs. 35 lakhs ప్లస్ 20 lakhs ఎంతమ్మా? 50. అసలు ఈ అమౌంట్తో సంబంధమే లేదు మీకు. ఎందుకు? అది అక్కడ ఎంత అమౌంట్ ఉన్నా సరే రేట్ ఎంత ఉంటుందమ్మా? 15%. ఇక్కడ 2 ఐటమ్స్కి 15%. క్లియర్గా రాయాలి. ఇక్కడ 15 lakhs 2 ఐటమ్స్ ఉంటాయి. ఏంటమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A. క్లియర్గా రాసుకోవాలి 15%. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది అమౌంట్? ఏం లేదమ్మా, టోటల్లోంచి 55 lakhs తీసేయండి. టోటల్ ఎంత అసలు నాకు? 3,87 lakhsలోంచి ఎంత తీసేస్తారు? 55 lakhs తీసేయండి. 3,32 lakhs. అబోవ్ 2 crore ఉంది. 2 crores to 5 crore ఎంతమ్మా? 25%.
పర్సంటేజ్ వచ్చేసింది. ఇప్పుడు సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్చార్జ్. ఫస్ట్ స్పెసిఫిక్ ఇన్కమ్స్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దామమ్మా? స్పెసిఫిక్ ఇన్కమ్స్. అవేంటి? పర్టిక్యులర్స్, ట్యాక్స్, రేట్, సర్చార్జ్. అర్థమైందా? ఏం తీసుకున్నాను ఇక్కడ? టోటల్ అమౌంట్ తీసుకున్నానా, ట్యాక్స్ తీసుకున్నానా? ఎందుకు? సర్చార్జ్ రేట్ అప్లై అయ్యేది ట్యాక్స్ మీద. చెప్పండి అమ్మా ఒక్కొక్కటి. ఎంత? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 ట్యాక్స్ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం. ఎంతమ్మా ట్యాక్స్ అమౌంట్? 7 lakhs. 7 lakhs. Tax amount is 7 lakhs. Percentage is 15. What is surcharge? One lakh 5,000. Number 2, long term capital gain under section 112A. Tax amount enta? 1,90,000. 1,90,000. 15% ఎంతమ్మా? 1,33,500. దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 1. ఒక పార్ట్ అయింది సర్చార్జ్లో. ఇప్పుడు రిమైనింగ్ ఇన్కమ్స్ మీద సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో పర్టిక్యులర్స్, ట్యాక్స్, రేట్, మా టోటల్ తీసేస్తున్నాం. రిమైనింగ్ ఇన్కమ్ ఏం తీసుకున్నాం అమ్మా? టోటల్. రిమైనింగ్ అన్ని టోటల్ చేయండి ట్యాక్స్. ఫస్ట్ ఎక్కడి నుంచి యాడ్ చేస్తారు క్యాలిక్యులేటర్లో? లాటరీ 3,60,000, హార్స్ రేస్ 6 lakhs ప్లస్ 88,12,500. $90,500. రేట్ ఎంత? సర్చార్జ్ ఎంత? 20. Roman number 2, total surcharge. $20. So continue. Calculation of tax liability. Total tax A plus B. Total tax A plus B. A ఎంత ఉందమ్మా? చూడండి, A ఎంత ఉంది? 88,12,500. B ఎంత ఉంది? దీనికి సర్చార్జ్కి సంబంధం లేదు, ట్యాక్స్కి సర్చార్జ్ సంబంధం. సర్చార్జ్ ఆల్రెడీ సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తాను. రెండు యాడ్ చేయండి. A plus B 88 lakh 1,06,66,000. 62. సర్చార్జ్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. సర్చార్జ్ ఎంత? 25,76,625. ఈ రెండు యాడ్ చేయండి అమ్మా. 1,01,25,000 ప్లస్ సెస్ ఎట్ ది రేట్ ఆఫ్ 4%. ఎంతమ్మా? 1,37,000.
కరెక్టే వచ్చిందా? ఎవరిది? మీ అందరిది మాస్ కాపీ చేస్తే వస్తుంది కదా. అందరికి ఒకటే ఆన్సర్ ఎట్లా వస్తుంది అమ్మా అసలు? ఎంతమంది రైట్ వచ్చింది? సూపర్. ఇదే కదా. ఇంకో ప్రాబుల్లీ సర్చార్జ్ దగ్గర మిస్టేక్ చేస్తుంటారు చాలా వరకు. సర్చార్జ్ మీరు సపరేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైతే 2 crores కంటే అబౌవ్ ఉంటుందో మీ ఇన్కమ్, నువ్వు సర్చార్జ్కి ఒక సపరేట్ వర్కింగ్ అవుట్ వేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవుతుంది. దట్స్ ద థింగ్. నోట్ ఇట్ అవుట్ ఫాస్ట్. క్వశ్చన్ రాసారా ఫస్ట్? నోట్స్లో క్వశ్చన్ రాయండి అమ్మా ఫస్ట్. మంచి క్వశ్చన్ ఇది, రాయాలి అందరూ. పాత క్లాసు మరి సర్చార్జ్ పాత క్లాస్ కూడా కంప్లీట్ చేసేది, సర్చార్జ్ అవన్నీ. నువ్వు పాత బ్యాచ్లో ఉన్నావా? ఈ బ్యాచ్నా? ఎప్పుడో చూసిన. మీ బ్రదర్ కానీ ఎవరు లేదు? అయిపోయిందా క్వశ్చన్ రాయటం? మా టోటల్ ట్యాక్స్ మీద సర్చార్జ్ ఎందుకు వేయలేదు సార్? అంటే ఎల్టీసీజీ సపరేట్గా తీసి పెట్టారు కదా, అండ్ దానికి స్పెసిఫిక్గా 15% వేసారు కదా, అంటే టోటల్ ట్యాక్స్ వేయచ్చు కదా. టోటల్ ట్యాక్స్ మీద ఎంత పర్సెంటేజ్ అమ్మా? 25% సార్. పాత క్లాస్ విన్నావా? వినలేదు సార్. వింటే అర్థమవుతుంది. ఇప్పుడు అదంతా చెప్తూ కూర్చుంటే వీళ్ళు అంటారు నన్ను. 4 days చెప్పాను ఆ టాపిక్, అర్థమైందా? అదొకసారి ఒక యూనిట్లో చెప్పే డౌట్ కాదు నాన్న. పాత క్లాస్ మొత్తం విని ఇంకా అర్థం కాకపోతే అప్పుడు అడుగు, ఓకేనా? ఇప్పుడే జాయిన్ అయ్యావా ఈరోజే? ఫస్ట్ నుంచి వస్తున్నావా? వస్తున్నాను సార్. నిన్న క్లాస్ వెళ్ళలేదు సార్, అంటే వైఫై సరిగ్గా రాక. నిన్న క్లాస్ వినకపోయినా మొన్న క్లాస్ వింటే అర్థమైపోతుంది కదా. మొన్న నిన్నేనా సర్చార్జ్ చెప్పిన? నిన్న క్లాస్ విన్నాను గ్యారెంటీ. ఓకేనా? ఇప్పుడు అర్థమైందమ్మా, ఒక్కరోజు మిస్ అయినా డీటీ అర్థం కాదని. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. వైఫై మిస్ అయితే రికార్డింగ్ వస్తుంది కదా, అది 19 వేసి అప్పుడే అటెండ్ అవ్వాలి, లేకపోతే ఈ క్లాస్ ఏమవుతుంది. యా
వస్తలేదు. ఇక్కడ వరకు చేస్తారా అందరూ? నార్మల్ ట్యాక్స్ వర్క్ అందరూ చేస్తారా? ఇది ఇంపార్టెంట్. స్పెషల్ ట్యాక్స్ మీద ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి చేయండి. Next, surcharge calculation is very important. Surcharge calculation is very important. సో దట్ స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సపరేట్ సర్చార్జ్ రేట్ అప్లై అవుతుంది. అది సపరేట్గానే క్యాలిక్యులేట్ చేయాలి. ఓవరాల్ ఇన్కమ్ మీద 25% వేయకూడదు. ఎందుకంటే నీ టోటల్ ఇన్కమ్లో స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఉన్నాయి, 25% అప్లై కాదు. అందుకని మనం ఆ స్పెసిఫిక్ ఇన్కమ్స్ ట్యాక్స్ మీద 15% అప్లై అయింది కాబట్టి అదే వేసాం. బ్యాలెన్స్ ట్యాక్స్ మీద 25% వేసాం.
సార్ అలా క్యాలిక్యులేట్ చేసిన సర్చార్జ్ ఏదైతే టోటల్ ఉందో అది ఈ ట్యాక్స్కి యాడ్ చేస్తాం, ఇంకా యాజ్ యూజువల్ సెస్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే సర్చార్జ్ క్యాలిక్యులేషన్ వెరీ ఇంపార్టెంట్. అయిపోయిందా? అయిపోయిందా? స్పీడ్గా రాయాలి, మీరు చాలా స్లో రాస్తున్నారు. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ వన్ మా ఈ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 పేజ్ నెంబర్ 18 కాన్సెప్ట్ బుక్, డైరెక్ట్ యాక్సెస్ కాన్సెప్ట్ బుక్, పేజ్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 9. Calculate tax liability of Mr. Extrovert. Under extrovert. So individual resident PGBP ఎంత ఇచ్చాడు? ఇట్స్ అ నార్మల్ ఇన్కమ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏం చెప్పలేదంటే అదేంటమ్మా? 112. ఏంటమ్మా అది? 112. ఏం చెప్పలేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏంటమ్మా? 112. ఎంత అది? 2,90,000. బట్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే నీకు నార్మల్ ఇన్కమ్ ఎంతకంటే తక్కువ ఉంది? 2,50,000 కంటే తక్కువ ఉంది. ఎంత బ్యాలెన్స్ ఉంది ఇంకా? దీన్నే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. దేన్నమ్మా? 2,50,000ని బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2,50,000.
ఇంకా సరిపోలేదు, అయిపోలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎంత బ్యాలెన్స్ ఉంది? ఈ 40,000 నేను స్పెషల్ ఇన్కమ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చా అనేది క్వశ్చన్ మార్క్. ఎలా చేద్దామా అవుతా అంటే స్పెషల్ ఇన్కమ్ ఉంది కదా, దానికి అడ్జస్ట్ చేస్తాను నేను బ్యాలెన్స్ని. సార్ బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ ఇంకా ఉంది నాకు బ్యాలెన్స్, స్పెషల్ ఇన్కమ్ ఇంకా మొత్తం తినేసేయలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది నేను నార్మల్ ఇన్కమ్ ఇంకా అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా బ్యాలెన్స్ ఉంది, అది నేను స్పెషల్ ఇన్కమ్కి అడ్జస్ట్ చేస్తాను. ఎలా చేద్దామా వద్దా అనేది క్వశ్చన్ మార్క్. ఎలా చేద్దాం అనే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి, అడ్జస్ట్ చేద్దాం. నో సార్ ఎలా చేయొద్దు అనే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. మీరే యాక్ట్ రాస్తున్నారు, ఎలా చేయొద్దు అనే వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. ఎలా చేయారా? నో కామెంట్సా? నో కామెంట్స్ వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. అసలు నువ్వు ఏమన్నా అడుగు, నేను హ్యాండ్ రైజ్ చేయను అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎలా చేద్దామా వద్దా? ఇంతకీ మోడీ తాతయ్య ఎలా చేస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. మోడీ తాతయ్య చాలా మంచోడమ్మా, మీలా కాదు, మీలా కాదు, మంచోడు. ఎలా చేశాడు, ఎలా చేశాడు. ఒక్క స్పెషల్ ఇన్కమ్కి మాత్రం అలో చేయలేదు, మిగతా అన్నిటికీ అలో చేశాడు. ఒక్క స్పెషల్ ఇన్కమ్కి అలో చేయలేదు, మిగతా అన్నిటికీ అలో చేశాడు. ఏంటి సార్ ఆ ఒక్క స్పెషల్ ఇన్కమ్ అంటే? సార్ క్యాజువల్ ఇన్కమ్కి అడ్జస్ట్ చేసుకోవద్దు, మిగతా అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోండి. దేనికి అడ్జస్ట్ చేయొద్దు అంటున్నాడు సార్? స్పెషల్ ఇన్కమ్స్ చాలా ఉన్నాయి, అందులో ఒక్కదానికి మాత్రం నేను అడ్జస్ట్ ఇవ్వను. ఏంటమ్మా? క్యాజువల్ ఇన్కమ్. మిగతా అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అడ్జస్ట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఎస్. క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి? బెట్టింగ్, గ్యాంబ్లింగ్, హార్స్ రేస్ ఇవన్నీ వచ్చేస్తాయి, గేమ్ షోస్ ఇవన్నీ. అవి కాకుండా క్యాజువల్ ఇన్కమ్ కాకుండా రిమైనింగ్ ఏ స్పెషల్ ఇన్కమ్ కన్నా నీకేమన్నా బ్యాలెన్స్ ఉంటే, బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అంటే నార్మల్ ఇన్కమ్ అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా బ్యాలెన్స్ ఉంటే యూ కెన్ అడ్జస్ట్ టు ది స్పెషల్ ఇన్కమ్. ఈ కేసులో అడ్జస్ట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎంత బ్యాలెన్స్ ఉంది? 40,000 బ్యాలెన్స్ ఉంది. అడ్జస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ దాని మీద స్పెషల్ రేట్ అప్లై చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాట్ ఈస్ ద ట్యాక్స్? వాట్ ఈస్ ద ట్యాక్స్? అల్టిమేట్ ట్యాక్స్. ట్యాక్స్ అన్నా అంటే నేను అన్ని అడ్జస్ట్ చేసి చెప్పాలి. 52,000 52,000 52,000 62,000 37,000 500 39,000 ఇది కదా ఆన్సర్లు అంటే. 62 40 నేను ట్యాక్స్ అంటే నువ్వు ఎంత గవర్నమెంట్కి కట్టాలి అని అడుగుతున్నట్టు, మళ్ళీ ఆగు అడ్జస్ట్ చేస్తా అంటే కోరుకుందా? అల్టిమేట్గా చెప్పాలి అన్ని అడ్జస్ట్ చేసి. జీరో. $50,000. అయిపోయిందా? మా టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? రిబేట్ వస్తుంది. అన్ని రైట్ చేస్తుంటారు, రిబేట్ అడ్జస్ట్ చేసి రిబేట్ అడ్జస్ట్ చేశారా? ఓకే. రిబేట్ వచ్చినా ట్యాక్స్ ఉంటుంది, రిబేట్ వచ్చినా నీకు ట్యాక్స్ ఉంటుంది. ఎందుకు? స్పెషల్ ఇన్కమ్ ఉంది అక్కడ. నార్మల్ ఇన్కమ్ అయితే అది మొత్తం ట్యాక్స్ రాదు, జీరో అని చెప్పచ్చు. సో నేను చేస్తాను. టైం అయిపోయింది, మా టైం అయిపోయింది. 49,000 రాద్దాం అది కూడా. సో నేను చేస్తానమ్మా. క్వశ్చన్ నెంబర్ ఎంతో చెప్పండి అందరు. క్వశ్చన్ నెంబర్ ఎంత? క్వశ్చన్ 9. హెడ్డింగ్ ఏం పెడదామమ్మా? నాతో పాటు చేయండి అందరూ. క్యాలిక్యులేషన్ ఆఫ్
ఆ పేరు ఏదో మార్చేద్దాం, మా అందరికి అదే పేరు అయితే కష్టం. మీరు ఒక పేరు చెప్పండి. ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఇంట్రోవర్టా? ఓకే, ఎక్స్ట్రోవర్ట్ అన్ని క్వశ్చన్స్కి అదే ఉందిలే, మార్చేద్దాం మనం నేమ్స్. మీరు కూడా మార్చుకోండి. ఇంట్రోవర్ట్ రాశాను. ఓకే, మీ కోరిక ప్రకారం ఇంట్రోవర్ట్ రాశాను. మీరందరూ ఇంట్రోవర్ట్లా? కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయమా మీకు? అట్లయితే మిమ్మల్ని స్టేజ్ ఎక్కించాల్సిందే, డౌటే లేదు. మీరు అలా స్టేజ్ మీద వణుకుతూ ఉంటే నేను అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను, ఎంత బాగుంటుందో అసలు. సో వీ హ్యావ్ ఏ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఎంతమ్మా? టోటల్ ఎంత? ఈ 5 lakhs చూడంగానే నీకు అనిపించేయాలి ఏంటని, రిబేట్ వస్తే జాగ్రత్తగా ఉండాలి అని. ఈ 5 lakhsలో నార్మల్ ఇన్కమ్ ఎంత చెప్పట్లా ఎవరు? 2,10,000. నార్మల్ ఇన్కమ్ ఎంతమ్మా? 2,10,000. స్పెషల్ ఇన్కమ్ ఎంత? 2,90,000. 2,90,000. సో ఫస్ట్ నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకేనా? నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. Calculation of tax on normal income. Slab, amount, rate, tax. Slab, amount, rate, tax. So we have a normal income of 2,10,000. First slab is 0 to 2,50,000. Of course, this is a basic exemption limit. We do not have a such amount. Anta ledu, 2,50,000 ledu. So why you are writing 2,50,000 ante? Sir, basic exemption limit మొత్తం ఇస్తాను అని వాళ్ళే అంటున్నారు. సో అందుకని 2,50,000 రాశాను. బ్యాలెన్స్ ఎంతమ్మా? 40,000. దీన్ని ఏమంటారు సార్? దీనికి ఒక నేమ్ పెట్టండి. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జంప్షన్, బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత ఉందమ్మా? 40,000. ఇది దేంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు నువ్వు? Calculation of tax on special incomes. Particulars, amount, rate, tax. Particulars, amount, rate, tax. Long term capital gain under section 112 ఎంత ఉందమ్మా అమౌంట్? 2,90,000 ఇన్నర్ కాలంలో రాయండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంది. 2,90,000 ఇన్నర్ కాలం మైనస్ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఎంతమ్మా బ్యాలెన్స్ ఎంత ఉంది నాకు అక్కడ? ఇది క్యాజువల్ ఇన్కమ్ కాదు కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే క్యాజువల్ ఇన్కమ్ అయితే అడ్జస్ట్ చేసే రూల్ ఉందా? నో. సో అడ్జస్ట్ చేసి చెప్పండి ఎంత వస్తుంది నీకు? 2,50,000. ఎంత పర్సంటేజ్ అమ్మా? 20%. ఎంత వస్తుంది? 50,000. బి tax is equal to A plus B. 0 plus 50,000. How much? ఎంతమ్మా? 50,000. రిబేట్ వస్తుందా? ఎస్. రిబేట్ అండర్ సెక్షన్ 87A. లీస్ట్ ఆఫ్ చెప్పండి అమ్మా, రిబేట్ ఎలా కనుక్కోవాలి? లీస్ట్ ఆఫ్
నీకు వచ్చిన 100% ఆఫ్ ట్యాక్స్ దేంతో కంపేర్ చేయాలి? మ్యాక్సిమం లిమిట్తో కంపేర్ చేయాలి. ఎంత మ్యాక్సిమం ఇస్తాడు రిబేట్? లీస్ట్ మ్యాక్సిమం లిమిట్. నీకు వచ్చిన ట్యాక్స్ ఎంత అంటే 50,000. 12,500తో కంపేర్ చేస్తావు. విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ తీసుకుంటావు. ఎంత వస్తుందమ్మా? 12,500. రిమైనింగ్ ఎంత? ఇంకా అయిపోలా. సర్చార్జ్ వస్తుందా? లాస్ట్లో ఏం అడ్జస్ట్ చేయాలి? సెస్ 37,500 ఇంటూ 4%, 1,500, 39,000. నోట్ చేయండి. అయిపోయిందా? నోట్ చేయాలి అందరూ. క్వశ్చన్ నెంబర్ 10 ఇది ఒకసారి చదువుదాం. రిబేట్ అండర్ సెక్షన్ 87A ఈజ్ నాట్ అవైలబుల్ టు. రిబేట్ ఒక్కరికి ఇవ్వలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. స్పెషల్ ఇన్కమ్స్లో రిబేట్ ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదమ్మా రిబేట్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112. రీజన్ ఎందుకు రిబేట్ ఇవ్వలేదు వాళ్ళకి? ఆల్రెడీ 1 lakh ఇస్తున్నాను కాబట్టి. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బ్యాలెన్స్ ఉంది కదా, అది ఒకరికి ఇవ్వలేదు. బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎవరికి ఇవ్వలేదు? ఇది రివర్స్ రాసి వస్తారు ఎగ్జామ్లో, అందుకని 2 కంబైన్డ్గా రాస్తారు పాయింట్స్. ఈ 2 పాయింట్స్ రివర్స్ రాస్తారు. రిబేట్ ఏమో క్యాజువల్ ఇన్కమ్స్ ఇవ్వరు, బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏమో వీళ్ళకి ఇవ్వరు. అలా రివర్స్ రాస్తారు. అలా రాయకుండా ఉండాలని నేను 2 పాయింట్స్ పక్క పక్కన రాస్తాను. ద రిబేట్ అండర్ సెక్షన్ 87A ఈజ్ నాట్ అవైలబుల్ టు ఇన్కమ్ అండర్ సెక్షన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. ఇఫ్ ద SSC కెనాట్ అబ్జర్వ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, అంటే బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అని కెనాట్ అంటే అబ్జర్వ్ చేసుకోలేకపోయాడు, అండ్ హ్యాస్ అ స్పెషల్ ఇన్కమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, నాట్ క్యాజువల్ ఇన్కమ్, then such special income shall be first adjusted to the balance basic exemption limit and calculate the tax at the rate of special rates. First a balance adjust chesi remaining మీద special rate apply చేయ అంటున్నాడు. See the 2 points. Question number 10. Start. Question number 10. Start. 1 lakh. అట్లీస్ట్ 1 అవర్లో ఒక 10-20 కాల్స్ వస్తున్నాయమ్మా. ఏంటి ఆ కాల్స్ అంటే, నేను ఇంకా స్టూడెంట్స్ పేరెంట్స్ అనుకుని లిఫ్ట్ చేయకపోవాలి, అది పడిపోతుంది. లోన్ తీసుకోండి అని. ఒకసారి యాక్సిస్ వాడు చేస్తున్నారు, బజాజ్ వాళ్ళు చేస్తున్నారు, ఉన్న బ్యాంక్స్ అందరూ చేస్తున్నారు, బ్యాంకులు అందరూ చేస్తున్నారు. ₹1 కోటి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుకు చేస్తారు అలాగా? 1,14,400. ఆ బాత్ తట్టుకోలేక 24/7 నా ఫోన్ సైలెంట్లోనే ఉంటుంది, ఎప్పుడు సైలెంట్. $1,14,000 మీరు పక్కా రైటే అనుకుంటున్నారు ఈ ఆన్సరు.
కాన్ఫిడెంటా? నోనా? మరి కాన్ఫిడెంట్ వచ్చేదాకా చేయండి. లాక్ చేయమంటారా ఆన్సరు? లాక్ చేసేస్తున్నా. షూరా? ఆగండి ఫస్ట్ బెంచ్ వాళ్ళు చేస్తున్నారు. ఆగండి, చేయండి. వచ్చిందా? అది 66,000. చూసారా? అందుకనే ఆన్సర్ ఒక్కటి 2 సార్లు చెక్ చేసుకోవాలి. వేరే ఆన్సర్లు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ 10 అమ్మా. 11 చేసావా? అయ్యో సర్లే, ఇది కూడా మంచి ఆన్సరే. సరే, మీరు ఎంత పక్కా రైట్ అన్నా నాకైతే నమ్మకం లేదమ్మా. నేను చేస్తాను. మీ మీద అయితే అసలు నమ్మకం లేదు. క్వశ్చన్ 10. క్యాలిక్యులేషన్ ఆఫ్, స్టార్ట్ చేయాలి. పేజీలు తిప్పుతున్నారు ఇంకా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఏదో పేరు చెప్పండి అమ్మా. ఇంట్రావర్ట్ అయిపోయింది, ఎక్స్ట్రావర్ట్ అయిపోయింది, సింగిల్ అయిపోయింది. కాబట్టి ఏం చేద్దాం? ఇంకా కమిటెడ్ రాద్దాం. కమిటెడ్ అయిపోయిందా? అయితే మ్యారీడ్ రాద్దాం. అన్మ్యారీడ్ కూడా రాద్దాం. ఇంకా ఉన్నాయి కదా క్వశ్చన్స్, అన్నిటికీ రాసుకుంటూ వెళ్దాం. మ్యారీడ్, అన్మ్యారీడ్. అయ్యో బాబు, నెక్స్ట్ చాప్టర్లో ఎలా ఉంటాయి? అయ్యో బాబోయ్ ఇలా ఉంటుంది. మీమ్స్ అన్నిటి పేర్లు రాసేసారు నెక్స్ట్ చాప్టర్లో. మన వాళ్ళు తీసేశారు. మీమ్స్లో ఏ వస్తాయి ఆ పేర్లన్నీ రాసి పడేసారు. నేను డిజైన్ చేసిన క్వశ్చన్లుగా అంతే ఉంటుంది. సెమిస్టర్ కంప్లీట్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. అంతకుముందు డీసెంట్గా ఉండే అమ్మా మీమ్స్. అయ్యే బాబోయ్ చదువుకోండి ఫస్ట్, ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీమ్స్లో పదాలు తీసుకోవాలంటే గోల్డెన్ వర్డ్సే, అవి రాయలేము అనమాట. అందుకని ఈ మధ్య ఆపేసాను అనమాట. అంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ వరకు బాగుండేవి మీమ్స్, అన్ని ప్లెయిన్ వర్డ్స్ ఉండేవి. ఇప్పుడు మీమ్ అంటే గోల్డెన్ వర్డ్. సో అందుకని రాయట్లా నేను. అయిపోయిందా ఇక్కడ వరకు? సరే, ఇప్పుడు ఒకే ఇన్కమ్ ఉంది. ఏంటి ఆ ఇన్కమ్? అదే ఏంటది? స్పెషల్ ఇన్కమ్. ఏంటది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A. సో పర్టిక్యులర్స్ అమౌంట్. అదిగో మళ్ళీ కాల్. మా 5 minutes 2 calls వస్తున్నాయి అమ్మా. ఇప్పుడు SBI వాళ్ళు. నేను చెప్తా ఉంటా ఎవరెవరు చేస్తున్నారు మీ క్లాస్ అయిపోయేలోపు. చూడండి, అంతకుముందు బజాజ్ చేశారు, అంతకుముందు యాక్సిస్ చేశారు, ఇప్పుడు SBI చేస్తున్నారు. నాకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అమౌంట్ ఎంతమ్మా? ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. అమౌంట్ ఎంతమ్మా? ఎంత అమౌంట్? 12 lakhs. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా ఇన్నర్ కాలమే అది. లెస్ ఫస్ట్ బ్యాలెన్స్ BEL 2,50,000. బ్యాలెన్స్ BEL 2,50,000 అయిపోయింది. లెస్ ఎగ్జామ్టెడ్ 1 lakh. అయిపోయింది, ఇంకా అయిపోయింది, మాట్లాడడానికి లేదు. నేను అక్కడికి అన్నాను ఇంకొకసారి చూసుకోండి. నేను కాన్ఫిడెంట్ అన్నారు. సార్ ఏం చేసావు సార్, అసలు నువ్వు ఏం చేసావు? 2,50,000 ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు? బ్యాలెన్స్ ఉంది 0. నార్మల్ ఇన్కమ్ ఎంతమ్మా? 0. బ్యాలెన్స్ ఎంత ఉంది? 2,50,000. అడ్జస్ట్. అదేం క్యాజువల్ ఇన్కమ్ కాదు. వీ కెన్ అడ్జస్ట్. అలాగే చేస్తారు. చెప్పలేదా? నేను చెప్పాను బేసిక్ బ్యాలెన్స్ ఎగ్జామ్షన్ మీట్ అడ్జస్ట్ చేసుకోవద్దని చెప్పామా లేదా? నీ కోరు ముద్దలు పెడతారు మరి, ఇట్లా ఉంటే ఇట్లా చేయని. ఇప్పుడు బాగా గుర్తుంటుంది నీకు. అసలు జీవితంలో మర్చిపోలేవు అనమాట. అవమానం జరిగింది కదా, ఎంత అవమానం అసలు. ఎంత కాన్ఫిడెంట్గా రైట్ అవుతుంది, సారు ఫీల్ అవుతాడు అనుకుంటే నువ్వు ఫీల్ అయ్యావు. ఎంతమ్మా చెప్పండి?
పెద్దగా వాయిస్ పెద్దగా చెప్పాలి. మీరు ఎంత బాధపడుతుందో పెద్దగా చెప్పాల్సిందే. 8 lakh. అరే రే, ఎంత పని అయిపోయింది అసలు. అసలు ఎక్స్పెక్ట్ ఇమాజిన్ కూడా చేయలేకపోయావు కదా నువ్వు. అసలు ఇమాజిన్ చేయలేకపోయావు కదా నువ్వు. రేట్ ఎంతమ్మా? రేట్ ఎంత ఇదన్నా చెప్పండి. 10% ట్యాక్స్ 80. ఇంకా అవలా రిబేట్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? కాదు. సెస్ వస్తుందా? ఎంత పర్సెంటేజ్? 85,000 ఇంటూ 4%. ఎంతమ్మా? 88,400. చూద్దాం ఆన్సర్ ఉందో లేదో. రాయండమ్మా. ఒకసారి ఆన్సర్ చూద్దామా ఉందో లేదో. చూద్దాం. వా, ఎంత బాగుందో. లేదమ్మా, రాంగ్. యునానిమస్, అందరు రాంగ్ చెప్పారు. సాటిస్ఫైడ్ అమ్మా, లంచ్ తినక్కర్లా. లేకపోతే నా కోసం ఆకుండా కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు చేయండి నా కోసం ఆకుండా. ఎట్లా చేస్తారు నేను చూస్తాను. ఏదో ఫస్ట్లో ఒక 9 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి కానీ టాక్స్ మొత్తం అలాగే ఉంటుందా? అసలు నా కోసం నన్ను పట్టించుకోవట్లా, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫెయిర్ నోట్స్లో కూడా. నేను చేసిందే రైట్ అని. ఇప్పుడు చేయండి, చూద్దాం ఎట్లా చేస్తాను. మరి రాసారా? 10th క్వశ్చన్ రాయండి అమ్మా. ఇది రాయండి, నీట్గా రాయాలి అందరూ. ఒకవేళ ఆల్రెడీ ఫెయిర్ నోట్స్లో చేస్తే కొట్టేసేసి మళ్ళీ రాయండి. ఆల్రెడీ ఫెయిర్ నోట్స్లో చేస్తే కొట్టేసేసి స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ రాయండి. మా క్వశ్చన్ ఏంటంటే, అందరూ వినండి, ఒకసారి వినండి. సార్, నార్మల్ ఇన్కమ్ 0 ఉన్నప్పుడు బేసిక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎగ్జామ్షన్ లిమిట్ 2,50,000. మొత్తం అసలు అవ్వలేదు. అది యూజ్ చేసుకోవచ్చు క్యాజువల్ ఇన్కమ్ కాకుండా రిమైనింగ్ స్పెషల్ ఇన్కమ్స్కి. ఎస్, అది ఆ లాజిక్ మిస్ అయ్యారు మీరు. సో నార్మల్ ఇన్కమ్ 0 కదా, బ్యాలెన్స్ ఉంది ఇంకా 2,50,000. రాయండి. ఇలా ఇస్తాడు ఎగ్జామ్లో బౌన్సర్ బాల్ ఇవి. కంపల్సరీ వికెట్ పడిపోవాలి. ఆ బౌన్సర్ బాల్ వచ్చినా నువ్వు 6 కొట్టాలంటే ఏం చేయాలి? క్లాస్లో ప్రాక్టీస్ చేయాలి. అయిపోయిందా? సరే, అందరిది అయిపోయిందమ్మా. ఈసారి చేయండి అమ్మా. ఈసారి పగ తీర్చుకోండి. చేయండి. ఈసారి పగ తీర్చుకోండి. 66,000 చూద్దాం. ఈసారి చేయండి అమ్మ, పగ తీర్చుకోండి. చేయలేరు. మీరు అట్లా చెప్పకూడదు, మీరు ఛాలెంజ్ చేయాలి. మీరే చెప్తున్నారు చేయలేరు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు. మాకు తెలియదు విషయం. మిగతా కూడా చేయనివ్వండి, మీరు చేయలేరు. ఛాలెంజ్ చేశారుగా, నన్ను పట్టించుకోకుండా చేస్తున్నారు కదమ్మా, చేయండి. అసలు నా కోసం వెయిట్ చేయకుండా చేసేస్తున్నారుగా. మాకు వచ్చి నువ్వెంత పక్కకు పో అని. చేయండి, ఇప్పుడు చేయండి. మీకు వచ్చు కదా, చేయండి. ఒక్కళ్ళైనా పట్టించుకున్నారు నన్ను ఈ 2 days నుంచి. నా పార్టీకి నేను చేసుకుంటున్నా, మీరు ఆల్రెడీ చేసేసి చేయి, తొందర చేయి, ఏం సెట్ చేస్తావు అన్నట్టు చూశారు. చేయండి మరి. ఇప్పుడు 79,040. 79,040. ఓకే. అమ్మా,
48,000 ఇంకా 60 68,000 ఫస్ట్ పెంచాలన్న అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు అక్కడ ఒక ఏంటది ఒక డెసిషన్ మేకింగ్ పాయింట్ ఉంటుంది అక్కడ ఆగిపోవాలి కదా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనుకుంటున్నారు ఏదో ఎగ్జామ్షన్ అయినా చేసి ఏదో ఒకటి చెప్పాలి చరిత చేయలేదు కదా రేపు చేయాలి నువ్వు అన్ని ఆన్సర్స్ కొత్తగా వచ్చిన అమ్మాయి డీటీ ఉందే 4-5 క్లాసులు ఫాస్ట్గా చూసేసి అమ్మ నువ్వు కూడా చేయరు ఎప్పటి నుంచి అప్పుడు చెప్తా ఇంటర్ పని 60 69 680 రైటే ఇంకా సెకండ్ బెంచ్ లాస్ట్ వన్ 69,000 ఎగ్జాక్ట్లీ రైటే అయిపోయిందా ఇప్పుడు నేను చేస్తా ఇంకా నేను చేస్తాను ఇంకా ఉందా మన టైము ఇంకా ఉంది మంచి ఆన్సర్ అమ్మా 30 వండర్ఫుల్ ఆన్సర్ ఓకే ఇంకా అయిపోయిందా నేను చేయొచ్చా మెసేజ్ వచ్చిందా uh, 83,720 అంట ఓకేనా నేను చేస్తా Question number 11. Calculation of tax liability of Mr. ఏదో పేరు చెప్పండి అమ్మా సరే ప్లే బాయ్ for assessment year 2024 కుమార్ ఆంటీ పేరు రాద్దామమ్మా మిస్టర్స్ కుమార్ ఆంటీ కుమార్ ఆంటీ పేరు కాదు రాయాల్సింది మీ పేరు రాయాలి మీది 1000 అయింది అది రాయాలి నెక్స్ట్ క్వశ్చన్కి 2 లివర్స్ ఎక్స్ట్రా అట్లా అవి రాయాలి బలినోవర్ మళ్ళీ ఉన్నమ్మా రికార్డ్ చేసుకుని అలారం పెట్టుకుంటా నేను తక్కువ మళ్ళీ చేయొచ్చు అందుకనే లేవచ్చు కదా సరే అమ్మా హియర్ టోటల్ ఇన్కమ్ ఎంత అందరు చెప్పాలి టోటల్ ఇన్కమ్ ఎంత 6,20,000 ఇందులో డివిజన్ ఉంది నార్మల్ ఇన్కమ్ స్పెషల్ ఇన్కమ్ నార్మల్ ఇన్కమ్ ఎంత జాగ్రత్తగా చూడండి నార్మల్ ఇన్కమ్ ఐ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ 2,20,000 స్పెషల్ ఇన్కమ్ అంటే రిమైనింగ్ 2 ఉన్నాయి సో రేట్ కూడా చెప్పేయండి అమ్మా ఇక్కడ 112కి స్పెషల్ ఇన్కమ్ రేట్ ఎంత 111A is also special income the rate is 15%. What is the total here 4 lakhs ఇక్కడ ఒక షార్ట్కి వచ్చి ఆగిపోతారు స్టూడెంట్స్ అదేంటి అనేది నేను చెప్తాను క్యాలిక్యులేషన్ ఆఫ్
tax on normal income, calculation of tax on normal income. Slab, amount, rate, tax. So the normal income is 2,20,000, but we can use the entire basic exemption limit 0 to 2,50,000. 2,50,000. What is the balance basic exemption limit? 30,000. Balance basic exemption limit 30,000. Balance basic exemption limit 30,000. Calculation of tax on special income. Particulars, amount, rate, tax. ఇక్కడున్న బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చా? స్పెషల్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్యాజువల్ ఇన్కమ్ అయితే లేదు. దేనికి అడ్జస్ట్ చేయాలి? ఈ రెండిట్లో దేనికి అడ్జస్ట్ చేయాలి? 50-50 లేదా ఏదో ఒక దానికి అడ్జస్ట్ చేయాలి. ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. రెండిట్లో ఏదో ఒక దానికి అడ్జస్ట్ చేయాలి, లేదా 50-50 చేయాలి, లేదా ఏదో ఒక పర్సంటేజ్ కొంత డివైడ్ చేసేయాలి. 70-40, 50-50 ఏదో రెండింటికి అడ్జస్ట్ చేయడం, డివైడ్ చేసి ఏదో ఒక దానికి అడ్జస్ట్ చేయడం. ఏం చేద్దాం? ఒకదానికి అడ్జస్ట్ చేద్దాం. సో యాక్ట్లో ఏం చెప్పాడు? యాక్ట్ సైలెంట్గా ఉంది. ఏముందమ్మా? యాక్ట్ సైలెంట్గా ఉంది. యాక్ట్లో ఏం చెప్పలా. మన ఇష్టమా? యాక్ట్లో చెప్పలేదంటే ఇంక మన ఇష్టమే. ఎస్, యాక్ట్లో చెప్పలేదంటే ఎస్ఎస్సి ఇష్టం. ఎస్ఎస్సి ఇష్టం కరెక్టే. కానీ యాక్ట్లో చెప్పినప్పుడు ఎస్ఎస్సి ఇష్టమే. కానీ జనరల్ రూల్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ యాక్ట్ ఈజ్ సైలెంట్, ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద మోస్ట్ అడ్వైజబుల్ మేనర్ ఆఫ్ ది ఎస్ఎస్సి. నువ్వు ఎలా చేయాలంట? మోస్ట్ బెనిఫిషియల్ మేనర్ టు ది ఎస్ఎస్సి చేయాలంట. ఏం చేయాలమ్మా? మోస్ట్ బెనిఫిషియల్ మేనర్ టు ది ఎస్ఎస్సి చేసుకోవాలి. చాలా ఆప్షన్స్ ఉంటాయి నీకు యాక్ట్లో చెప్పినప్పుడు, 1, 2, 3, 4 ఆప్షన్స్. వీటన్నిటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు? ఎస్ఎస్సికి ఏది బెనిఫిషియలో అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏది చేస్తే నీకు ట్యాక్స్ బాగా తక్కువ వస్తుంది అన్నిటికంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నీకు ఏది చేస్తే దేనికి అడ్జస్ట్ చేస్తే ట్యాక్స్ తక్కువ వస్తుందో అది చేయాలి. అది బెనిఫిషియల్ అంటే ఎస్ఎస్సి. ఇక్కడ ఎవరికి అడ్జస్ట్ చేస్తే నాకు ట్యాక్స్ తక్కువ ఉంటుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కా అంటే, సార్ ట్యాక్స్ రేట్ ఎవరికి ఎక్కువ ఉంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్. అక్కడ అడ్జస్ట్ చేస్తే రెండు డివైడ్ చేసినా మళ్ళీ ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. కాబట్టి చేసి చూడండి. మొత్తం ఆ 30,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి అడ్జస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ట్యాక్స్ రేట్ ఎంతమ్మా అక్కడ? 20%. అండ్ 30,000 మొత్తం అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాను నేను? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. రీజన్ ఏంటమ్మా? ట్యాక్స్ రేట్ హైయెస్ట్, ట్యాక్స్ ఎక్కువ వస్తుంది అక్కడ నాకు, అందుకని అక్కడ అడ్జస్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఓవరాల్ ట్యాక్స్ తగ్గిపోతుంది. నువ్వు ఇంకా ఏ కాంబినేషన్ అన్నా చెయ్యి, నేను ఇప్పుడు చేసిన దానికంటే ట్యాక్స్ ఎక్కువే వస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. ఎక్కడ అడ్జస్ట్ చేద్దాం 30,000ని? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112 ఇన్నర్ కాలం అమౌంట్ ఎంతమ్మా?
చెప్పాలి. ఇన్నర్ కాలమ్ అమౌంట్ ఎంత 2 lakhs మైనస్ బ్యాలెన్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత 1,70,000. Rate 20%. Tax 2. Short term capital gain under section 111A 2 lakhs 15%. 30,000. మా అందరికి అర్థమైందా ఎందుకు మొత్తం 30,000 అక్కడ అడ్జస్ట్ చేశాను? ట్యాక్స్ తక్కువ రావాలి నాకు అంటే నువ్వు అక్కడ అడ్జస్ట్ చేస్తేనే తక్కువ వస్తుంది. 20% ట్యాక్స్ రేట్ దగ్గర అడ్జస్ట్ చేస్తేనే తక్కువ వస్తుంది నీకు ట్యాక్స్ ఓవరాల్గా. కావాలంటే నువ్వు వేరే కాంబినేషన్స్ కూడా చేస్తుడు 50% ఇక్కడ అడ్జస్ట్ చేయడం ఇలా. మొత్తం ఎంత వచ్చిందమ్మా? ఇది బి. రిబేట్ వస్తుందా? సర్చార్జ్ వస్తుందా? సర్చార్జ్ రాదు. A0 A ప్లస్ B 64,000 ప్లస్ సర్చార్జ్ రాదు, రిబేట్ రాదు. సెస్ ఎట్ ది రేట్ ఆఫ్ 4%. 25 ఎంత? పాయింట్ అర్థమైందా? ఎవరికి అడ్జస్ట్ చేయాలి? ఇలా ఒక క్లాస్ వచ్చినప్పుడు ఎవరికి అడ్జస్ట్ చేయాలంటే నీకు ఏది బెనిఫిషియల్ అయితే అది చేయాలి. ఎస్ఎస్సి రాయాలి అందరు నీట్గా. Recording stop.